ధ్యానం అనగానే ఇదొక ఆధ్యాత్మిక మనకు సంబంధం లేదు. ఇది పెద్దవాళ్ళయ్యాక, వృద్ధులయ్యాక ఏదో ధ్యానం చేసుకుంటూ గడుపుతారు అనే ఒక ఒక ఫీలింగ్ ఉంది సార్ అసలు. అవును. అసలు నేనైతే ఏదో చెప్పేసాను ధ్యానం గురించి నాకు తెలిసింది. నిజంగా ధ్యానం అంటే ఏంటి సార్ సార్ అసలు? యాక్చువల్లీ ధ్యానం అనేది 5,400 సంవత్సరాల కింద ఓకే. కృష్ణ భగవానుడు 6వ అధ్యాయంలో అర్జునునికి బోధిస్తున్నాడు. ఓకే. మనసు చంచలత్వం ఉంది, నేను యుద్ధం చెయ్య అన్నప్పుడు ఆయన ఈ ధ్యానం యొక్క ఆ చంచలత్వం ఎలా పోవాలి, ధైర్యం ఎలా రావాలి, ఓకే. పట్టుదల ఎలా ఉండాలి అనేది ఎలా సాధ్యమని అడిగినప్పుడు ధ్యానం ద్వారా మాత్రమే సాధ్యమని కృష్ణ భగవానుడు అర్జునునికి హితబోధ చేశాడు 6వ అధ్యాయంలో. ఓకే. అక్కడ ధ్యానం పుట్టింది. తర్వాత ఎంతో మంది యోగులు, ఋషులు ఇయారుడు కూడా భగవద్గీతలో ధ్యానం గురించి చెప్తూ ఉన్నారు. తర్వాత 2,400 సంవత్సరాల కింద గౌతమ బుద్ధుడు ఆయన రాజు వదిలేసి ఆయన తెలుసుకోవాలని చెప్పి ప్రయత్నంలో మొత్తం ఎన్నో దేశాలు తిరుగుతూ చివరకు ఒక బోధి వృక్ష కింద గయలో ఆయనకు జ్ఞానోదయం అయింది. అది అందరూ తెలుసు. ఆయన కొన్ని వందల సంవత్సరాలు ఆయన ప్రచారం ఉండేది. తర్వాత ఎంతో మంది ఆదిశంకరాచార్యులు, ఎంతో మంది గురువులు, లెక్కలేనన్ని గురువులు ఆ ధ్యానాన్ని రకరకాలుగా బోధిస్తూ ఉన్నారు. అంటే అందరి ఆబ్జెక్ట్ ఒకటే. అయితే బ్రహ్మశ్రీ పత్రేజీ గారు ఈయన కోరమండల్ ఫెర్టిలైజర్స్లో జనరల్ మేనేజర్, ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్గా మన లేక ఆయన గురువు అన్నారు సార్. నిజామాబాద్ జిల్లా ఎంఎస్సి అగ్రికల్చర్. కర్నూలు జిల్లాలో ఈ కోరమండల్ ఫెర్టిలైజర్స్లో పనిచేస్తున్నప్పుడు రామచరణారెడ్డి అని చెప్పి ఆయన ఫ్రెండ్ ద్వారా సదానంద యోగి దగ్గర ఈ యొక్క ధ్యానం గురించి తెలుసుకున్నారు. ఓకే. ఇది గౌతమ బుద్ధుడు చెప్పిన టెక్నిక్. ఆన పాన సతి. శ్వాస ఉందా మీరు చూడండి. శ్వాస ఉంది. మనిషికి 14 సార్లు నిమిషానికి ఆటోమేటిక్ ప్రక్రియ జరుగుతుంది. ఓకే. ఒక్కొక్క జంతువు ఒక్కొక్క తీరు ఉంటుంది. శ్వాసను మాత్రమే గమనించండి. అంటే ఏం చేయొద్దు. కాళ్ళలో కాళ్ళు క్రాస్ చేయండి, చేతుల్లో చెవులు పెట్టుకోండి. ఇక్కడ నాసికాగ్రం దగ్గర మీ కాన్సన్ట్రేషన్ పెట్టండి. న్యాచురల్గా జరిగే ఆ శ్వాసను గమనించడమే ధ్యానం. అచ్చా, శ్వాస మీద ధ్యాస అనేది గురుగారు పెట్టింది. శ్వాస మీద ధ్యాస అంతే, సింపుల్. అలా ఎన్ని నిమిషాలు చేయాలి? 10 నిమిషాలు, 20 నిమిషాలు, గంటలు, రోజులు ఎవరు పెట్టాలి. అయితే 40 రోజులు మాత్రము మీ వయసు ఎంత ఉందో చేస్తే 40 రోజుల తర్వాత ఆ మార్పు అనేది మీకు వస్తుంది ఆటోమేటిక్. ఎలా జరుగుతుంది మార్పు? ఒక్కొక్కరికి ఒక తీరుగా జరుగుతుంది. కొందరు సైలెంట్ అయిపోతారు. నథింగ్ బట్ అండి, సైంటిఫిక్ ఆన్సర్ ఈజ్ రెస్ట్ టు యువర్ మైండ్ ఈజ్ ఎ మెడిటేషన్. నాట్ డూయింగ్ ఎనీథింగ్ ఈజ్ మెడిటేషన్. ఓకే. అయితే మైండ్కి ఎప్పుడైతే రెస్ట్ ఇస్తారో, సైంటిఫిక్ భాషలో ఏంటంటే రక్త ప్రసరణ, బ్లడ్ సర్క్యులేషన్ మైండ్కు ఎక్కువ పోతుంది. అండ్ ప్రతి పార్ట్కి బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంది. ఎప్పుడైతే బ్లడ్ సర్క్యులేషన్ ప్రతి అణువు ప్రతి ఆర్గాన్కి వస్తుందో యూ విల్ బి హెల్దీ. ఎప్పుడైతే హెల్దీ బాడీ ఉంటుందో హెల్దీ ఆలోచనలు వస్తాయి, హెల్దీ పనులు చేస్తాం. కనిపిస్తాం, భయం ఉండదు, ఏ పనైనా చేస్తాం, ఏదైనా సాధిస్తాం అనే ఒక నిబ్బరం వస్తుంది. కరెక్ట్. కృష్ణుడు కూడా అర్జునుడికి అదే బోధించాడు. చాలా బాగా చెప్పారు సార్. ఇంతవరకు నాకు ఇంత డీటెయిల్ గా ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఎగ్జాక్ట్లీ, కృష్ణుడు కూడా అర్జునుడికి అదే బోధించాడు. ఆయన ధైర్యంగా నువ్వు యుద్ధం చేయి, భయపడ మాకు, ఉన్నా పోయినా సమానమే. అప్పుడు ఎలా సాధ్యమైనప్పుడు ధ్యానం గురించి చెప్పి అప్పుడు అర్జునుడు ధ్యానం చేస్తూ ఆయన అనుకున్న సాధించాడు. వండర్ఫుల్, వండర్ఫుల్ సార్. నాకు చాలా డౌట్లకి సమాధానం దొరికేసింది. ఇంకొక డౌట్ ఉంది సార్. చెప్పండి. ఈ పిరమిడ్ ఎందుకు కట్టారు? ఈ పిరమిడ్ ఆకారంలో చేయాలా, లేదంటే పిరమిడ్ కింద కూర్చొని చేయాలా? అయితే ఇప్పుడు ఏంటంటే సార్, పిరమిడ్ అనేది అగైన్ ఒక సైంటిఫిక్ థియరీ. ఓకే. ఇది 400 సంవత్సరాల కింద ఈజిప్ట్ దేశంలో ఎన్నో పిరమిడ్లు కట్టారు. కట్టి అందులో డెడ్ బాడీస్ పెడితే కొన్ని వందల సంవత్సరాలు కూడా అవి డ్యామేజ్ కాలేదు. ఓకే. ఇప్పటికి ఉంటాయి. ఓకే. తర్వాత రకరకాల ప్రయోగాలు చేశారు. అంటే ఇట్ ఈస్ ఎనర్జీ ప్లేస్. ఇప్పుడు మీరు అందులో కూరగాయలు పెట్టండి, 15 రోజుల్లోనే మీకు ఖరాబ్. మీరు స్టోర్ చేసి చూడండి. అచ్చా, పిరమిడ్ కింద, పిరమిడ్ లోపల కూరగాయలు పెట్టండి, పండ్లు పెట్టండి, లైక్ వైజ్. అయితే పత్రి గారు దాని మీద కూడా పరిశోధన చేసి బయట మీరు మెడిటేషన్ చేస్తే
ఇప్పుడు ఏంది మీ మైండ్ సైలెంట్ కావాలి. మెడిటేషన్ అంటే ఏంది మీ ఆలోచనలు ఆగాలి. నిమిషానికి 14 సార్లు శ్వాస తీసుకుంటున్నారు. ఎప్పుడైతే ఆలోచనలు ఆగుతాయో మీ శ్వాస 5కు 10కి 3కు వచ్చేసి సైలెంట్ అయిపోతుంది. అయితే పిరమిడ్ల ధ్యానం చేసినప్పుడు ఏంటంటే ఇక్కడ గంట సేపు టైం పడితే ఆడ 15 నిమిషాలలో ఫాస్ట్గా మీ మైండ్ సైలెంట్ అవుతుంది. ఓకే అంటే మీరు ధ్యానంలోకి తొందరగా ధ్యానంలోకి వెళ్ళిపోతారు అనేది అర్థం. ఓకే ఓకే అది ఒక థియరీ. ఇక రకరకాలుగా దాని మీద ఇట్స్ బిగ్ సబ్జెక్ట్, అది ప్రూవెన్ సబ్జెక్ట్. దానికి వరల్డ్ వైజ్ దాని మీద పిరమిడ్లో ఏది చేసినా పర్ఫెక్ట్ కరెక్ట్ అని తెలుసుకున్న తర్వాతనే పిరమిడ్లో ధ్యానం చేస్తే 3 శక్తి వస్తుంది. గంట సేపు బయట ఉండే బదులు 15 నిమిషాలు ఫాస్ట్ రియలైజేషన్ అవుతుంది. మీ మైండ్ రెస్ట్లోకి వెళ్ళిపోతుంది అనేది పిరమిడ్. ఓకే ఓకే సార్, అంటే నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను ధ్యానంలో రకరకాలు చాలా మంది గురువులు వచ్చారు, ఎవరెవరో వచ్చారు, కానీ ఒక పత్రిజీ గారిది మాత్రం నిలబడింది. పత్రిజీ గారి ధ్యాన కేంద్రాలు కావచ్చు, ఆయన చెప్పిన విధానం కాబట్టి నిలబడింది. ఏంటి ఆ విశిష్టత? ఆయన చెప్పింది అనుకున్న విశిష్టత సార్ ఇప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే గురువు లేడు, నీ శ్వాసే నీ గురువు. ఇప్పుడు మీ భాగంలో గుండె తీసి గుడ్డ పెడతారు, లివర్ తీసి లివర్ పెడతారు. గుండె 5 నిమిషాలు ఆగినా ఇంకేదో బైపాస్ చేస్తారు. శ్వాస 1 సెకండ్ ఆగమనండి. శ్వాసతోనే పుట్టారు, శ్వాసతోనే పోతారు. అంటే శ్వాసనే నీ యొక్క గురువు, దేవుడు అనేది ఆయన బాగా చెప్పాడు. ఎవరు గురువు లేరు, నీకు నీవే గురువు అని చెప్పాడు. ఎవరు కాలు మొక్కొద్దు ఎప్పుడు అని చెప్పేవాడు. అంటే చాలా ఖరాఖండిగా ఉండేవాడు. అట్లా 18 సూత్రాలు. డబ్బు ముట్టుకునేవాడు కాదు, అర్థమైందా? గ్రామీణ ప్రాంతాల్లో ఎన్లైటన్ చేయాలి, అక్కడ ఒరిజినల్ మాస్టర్స్ ఉంటారు, వాళ్ళకు అక్కడ ధ్యానం తెలియదు వాళ్ళకి అని చెప్పి ఆయన అట్లా ప్రచారం చేసుకొచ్చాడు. తర్వాత ప్రతి ఒక్కరింటికి వెళ్ళేవాడు, దగ్గరుండి వండి పెట్టేవాడు. వసుదైక కుటుంబం అనేది బాగా నమ్మాడు. ఆయన రాని ఇల్లు లేదు, రాని కలవని మనిషి లేదు. ఆ ప్రేమతత్వం అనేది ఆయన దగ్గర మాకు కొన్ని 100 సార్లు వండి పెట్టేవాడు. ఆయన 24 hours ధ్యానం నేర్పించడు, లేదా మంచిగా రకరకాల కూరగాయలు వండి భోజనం పెట్టాడు. ఆయన రెండే ఉన్నాడు, భోజనం ధ్యానం. ఈ 2 కరెక్ట్ ఉంటే అన్ని కరెక్ట్. ఓకే 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 సార్, అలాంటి పత్రిజీ, మీరందరూ ఇంత గొప్పగా కొలుసుకున్న పత్రిజీ అనారోగ్యంతో చనిపోయారు. అంటే నేను ఎందుకు ఈ మాట వాడుతున్నాను, అడగాలి. ధ్యానం సర్వరోగ నివారణ అని చెప్పారు, ధ్యానంతోనే సమస్త వ్యాధులు తొలగిపోతాయని చెప్పారు. ఆయన నో డాక్టర్, నో ఇంజెక్షన్, నో మెడిసిన్ అనే పద్ధతి కూడా పాటించారు ఆయన. కానీ చాలా తీవ్ర అనారోగ్యంతో ఆయన చనిపోయారు. అంటే నేనేమంటున్నా అంటే ఇంత ధ్యానాన్ని బోధించి ఇంత పెద్ద వ్యవస్థను స్థాపించి ఆయనే అనారోగ్యంతో చనిపోతే ధ్యానాన్ని నమ్మాలని మేము ఎందుకు అనుకోవాలి సార్? ఇప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే మనిషి అనేవారు మీరు ధ్యానం చేసినా దేవుడు అయినా ఎవరైనా ఒక రోజు వెళ్ళిపోతారు. వెరీ క్లియర్. రైట్.